అండి క్యారెట్ రైస్, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసి మూడేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయితే ఏమవుతుందంటే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ముక్కల్లా లేకుండా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఆ తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసిన క్యారెట్ ఉంటుందో తురుము అది అందులో వేసుకోవాలి. అది అందులో వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. బాగా మగ్గాలి. అది మగ్గిన తర్వాతనే మనకు సాఫ్ట్గా ఎలా అయితే మొత్తం మగ్గితే కొంచెం అంత ఆయిల్ అనేది మనకు పైకి రావాలి. అప్పుడు రైస్ ఏదైతే వేడి చేసుకుంటో కొంచెం చల్లార్చినట్టు చేసుకొని అందులో గరం మసాలా కొద్దిగా